సో ఆల్ రైట్, బండి ప్యాకప్స్ అయిపోయినాయి ముగ్గురి. అండ్ వీఆర్ లీవింగ్ ఫ్రమ్ ఢిల్లీ. సో దుమ్ము చూడు ఎట్లా 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 కట్టిందో. ఒక్కరోజు ఢిల్లీలో ఉంటే ఇది పరిస్థితి. నిన్ననే ఊడిసిన నేను. అబ్బా గబ్బు వాసన వస్తుంది. ఏం బట్టది? ఫ్రిడ్జ్లో బట్ట అనుకుంటా. అది వాడు ఊడిసేది వంటకి. అట్ ప్రజెంట్ ఏదో ఒకటి కావాలి. బట్ ఈ పచ్చి మీద మళ్ళీ అనుకుంటాను నేను మొత్తం దూడవాలనుకోవట్లేదు. ఏడు దూడరి. సో ఫైనల్లీ మనమైతే మన బండి మీద ఢిల్లీ ట్రాఫిక్లో అయితే ఆగేసినాం. చలో చలో చలో, ఈరోజు ఢిల్లీ టు ఎంత దూరం కొడతామో తెలియదు, చూద్దాం. ఢిల్లీ టు పంజాబ్ అమృత్సర్ రోడ్ అయితే చాలా బాగుంది. మన డెస్టినేషన్ వచ్చేసి పంజాబ్ అమృత్సర్ సైడ్కి పోవాలని. సో చలో వెళ్ళిపోదాం. పంజాబ్ పోదాం అనుకున్నాం, ఎందుకంటే అదే రూట్లో మాకు మ్యాప్ చూపించింది. బట్ అనుకోకుండా మాకేమనిపించింది అంటే గోల్డెన్ టెంపుల్ చూద్దాం కదా అని. సో గోల్డెన్ టెంపుల్ పోవాలంటే లెఫ్ట్ పోవాలి. సో మనం లెఫ్ట్ పోయి మళ్ళీ ఎన్హెచ్ ఎక్కాలి. రైల్వే గేట్ అయితే పడింది. అండ్ హ్యూజ్ ట్రాఫిక్, ఒక్కొక్కరు రిటర్న్ తీసుకొని పోతురు. ఇక మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ స్టిల్ ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి ముంగటు పోయేది అట్లా ఆగేసినాం. ఇక ఈ చిన్న పాప మన వైపే చూస్తుంటే నాకు ఆగలేక హాయ్ చెప్పిన. అండ్ తను కూడా హాయ్ చెప్పింది. చాలా మంచిగా కొద్దిసేపట్లో మాట్లాడుకొని మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయింది. సో హర్యానా ఒక 100 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం ఢిల్లీ నుంచి. వర్షం స్టార్ట్ అయింది అన్ప్రిడిక్టబుల్గా. సో మేము ఏం చేస్తున్నాం, రెయిన్ కోట్ అయితే తీసుకుంటున్నాం. ఇది మా పరిస్థితి. అన్ప్రిడిక్టబుల్ వెదర్ ఉంటుంది ఇక్కడ. సో అంతే, ఇదంతా ఫేజ్ 2 ఆఫ్ ట్రావెలింగ్ అన్నట్టు. ఫేజ్ 1 ఢిల్లీ దాకా, ఫేజ్ 2 ఎప్పుడు ఏమైతుంది, ఎక్కడ ఎట్లుంటుందో తెలియదు. అండ్ వీఆర్ గోయింగ్. చలో లెట్స్ గో, హ్యావ్ ఎ సేఫ్ రైడ్. ఇప్పుడే వర్షం వస్తుందని చెప్పినా కదా, అది చూడు రెండో స్టార్ట్ అయిపోయింది. అట్లా ఉంటుంది ఇక్కడ. జస్ట్ మేము ఈ రెయిన్ కోట్లు బ్యాక్ కవర్లు తీసే గ్యాప్లో ఎండ స్టార్ట్ అయిపోయింది. వా క్రేజీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, ట్రావెలింగ్లో ఎప్పుడైనా హైడ్రేటెడ్ ఉండండి, తాగుతూనే ఉండండి. నో మ్యాటర్ వెదర్ తోటి సంబంధం లేదు. సో ఇప్పుడే తినడానికి ఆగినాం. ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ కొట్టేసినాం. సో 1 అవుతుంది టైం. పంజాబ్లో ఉన్నాం మనం ఆల్మోస్ట్. సో మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడికి గోల్డెన్ టెంపుల్ అమృత్సర్. సో చూద్దాం ఇక ఎట్లుంటుందో. మేము బండి ఎండకు అవుతుందని చూడనీకి వస్తే ఇటు చూసే వరకు గాలి అయితే లేదు. మరి గాలి పోయిందా, పంక్చర్ అయిందా, ఏడికి పోవాలి మాకేం తెలియదు. చూడాలి ఇక, పోవాలి. ఏం చేద్దాం ఇక, లెట్స్ గో. సో ఆల్ రైట్, పంక్చర్ అయిపోయింది, రెస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. అమృత్సర్లో ఒక బ్రో ఉండంట, మన తెలుగు బ్రో. సో మెసేజ్ చేసిండు కలుస్తా అని. సో చూసి కలిసేసి అక్కడ నుంచి ఈరోజు జమ్మూ వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. వెళ్తామో వెళ్ళమో తెలియదు. చలో బాయ్ బాయ్. సో హర్యానా రూట్లో నేను ఒక థింగ్ అబ్జర్వ్ చేసిన. ఇక్కడ అమ్మ వాళ్ళు కనిపిస్తారు కదా, పెద్ద ఏజ్ వాళ్ళు. వాళ్ళంతా మంచిగా పాట పాడుకుంటా, భజన పాడుకుంటా ఇట్లా ఎక్కడికి మన పోయే గోల్డెన్ టెంపుల్కే పోతుర్రు. చూస్తే చాలా మంచిగా అనిపించింది. సో అట్లా క్యాప్చర్ చేసేసి వెళ్ళిపోయినా అక్కడ నుంచి. అండ్ ఆ తర్వాత ఫ్యూయల్ అప్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినాం. మన నెక్స్ట్ టార్గెట్ అమృత్సర్ దగ్గర ఏం యూనివర్సిటీ అది, ఎల్పి యూనివర్సిటీ. సో అక్కడికి వెళ్ళిపోవాలి. సో మనకు ఒక బ్రో కలుస్తా అన్నాడు కదా, సో దానికోసం ముంగడికి వస్తున్నాం. కొంచెం ముంగడికి ఆగమంటుండే. సో అండ్ ఇక్కడ ఇద్దరు కనిపిస్తారు కదా, వీళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే. అండ్ భయ్యా ఫ్రమ్ మంచిర్యాల్ అండ్ భయ్యా ఫ్రమ్ సో మనని కలుస్తా అన్న బ్రో అయితే ఇతనే. హాయ్ బ్రో, హేమంత్ కదా? హర్ష సార్, హెచ్ఆర్ ఉండే. సో ఇక్కడనైతే ఆగినాం జలంధర్ దగ్గర. ఇప్పుడు వెళ్ళిపోదాం, కొంచెం టైం స్పెండ్ చేసి. సరే. అండ్ ఆ తర్వాత ఇక భయ్యాన్ని కలిసినాక అక్కడ నుంచి వెళ్ళిపోయాం నియర్ బై గోల్డెన్ టెంపుల్. ఇక మనం గోల్డెన్ టెంపుల్ వచ్చినామో లేదో రూమ్స్ అని మామూలుగా ఎంబడబడలేరు. ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకుందాం అని చెప్పి రూమ్స్ జోలికే పోలేదు. చక్కగా పోయినాం, పార్కింగ్లో పెట్టేసినాం బండి. అండ్ ఆ తర్వాత దర్శనంకి అయితే వెళ్ళిపోయింది. సో మనం ఇప్పుడే గోల్డెన్ టెంపుల్ కాడికి వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఫార్మాలిటీ ఏంటంటే నెత్తికి ఖచ్చితంగా ఇది పెట్టుకోవాలి, హెయిర్ కనిపించద్దు. సో అది కట్టేసుకున్నాం. ఇక్కడ 10-20 రూపీస్ ఈచ్. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం ఇక. సో ఇవన్నీ స్ట్రీట్స్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ చూస్తారు కదా, అన్నీ ఉన్నాయి జనరల్గా A to Z. మన నార్మల్గా షాప్లు ఎట్లుంటాయి అట్లున్నాయి. సో అవుట్లుక్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ ఇది. ఎంట్రీకి స్టార్టింగ్ కాడ. అండ్ అసలైంది లోపల ఉంటుంది. విల్ బి సీయింగ్. గేజ్ పెట్టుకోవడానికి అండ్ టాయిలెట్స్ అవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ అంతే, లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో గోల్డెన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, వావ్ సీరియస్లీ. చలో మెల్లగా పోదాం. సో మొత్తానికి ఇట్లున్నది. అండ్ ఇటన్నీ నార్మల్ ఏమంటారు టెంపుల్స్ లాగా ఉన్నదా. యాక్చువల్ వన్ ఈస్ హియర్.
చూడండి ఎంత బాగుంది గోల్డెన్ టెంపుల్. ఇక్కడ ఏమో నడుస్తుంది, వీళ్ళందరూ ర్యాలీ లాగా చేస్తారు. లైక్ పూజలు చదువుకుంటా వాళ్ళ మంత్రాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటా చేస్తారు. చూడండి వావ్, నేను ఫస్ట్ టైం ఫిష్ని కూడా చూస్తున్నా, ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను. సో ఇంకొక ఫిష్ ఆరెంజ్ పోయింది, బ్లాక్ వచ్చింది. గోల్డెన్ టెంపుల్. ఫైనల్లీ గోల్డెన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. అండ్ మార్నింగ్ కూడా మళ్ళీ పోదాం. నియర్ బై రూమ్స్ అయితే వెతుకుతున్నాం ప్రజెంట్. ఫస్ట్ డిన్నర్ చేసేసి ఆ తర్వాత రూమ్స్కి వెళ్ళిపోదాం ఇక. సో ఇప్పుడే డిన్నర్ అయితే చేస్తున్నాం. టైం చూస్తే షాక్ అయిపోతారు మీరు. 12:21 అవుతుంది. ఇప్పుడు చేస్తున్నాం, పోయి వండుకోవాలి. ఒక రూమ్ చూసినాం ఇక్కడ. సో అంతే, బై బై, గుడ్ నైట్. సో ఫైనల్లీ మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. చాలా 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 కష్టపడ్డాక ఈ రూమ్ అయితే దొరికింది. ఇట్స్ 800కి. సో అంతే, గుడ్ నైట్, మస్తు అలసిపోయినాం, బై బాయ్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పంజాబ్ గోల్డెన్ టెంపుల్. నియర్ బై ఉన్నాం అక్కడ పంజాబ్లో మనం, అమృత్సర్. సో దర్శనానికి అయితే మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళి ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంటుందిగా, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ ఈరోజు నైట్ ఇక్కడనే ఉండాలి. చూడండి, మీరు చూస్తున్నారు, నమ్ముతారో లేదో, మేము తిరుగుడు ఈజీగా తిరుగుతున్నాం కానీ స్టే ఒకటి ఇబ్బంది అవుతుంది. యాక్చువల్లీ స్టేస్కి పైసలు పెట్టొద్దు మా ప్లాన్ ప్రకారం. బట్ ఏమవుతుంది, ఇప్పుడు ఈరోజు గోల్డెన్ టెంపుల్ వచ్చినాం, అయిపోయింది, ఓకే వెళ్ళిపోదామని చూస్తే ఇక్కడనే బార్డర్ ఉంది. ఇంత దూరం వచ్చా చూడకపోతే ఎట్లా అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ రాలేము, ఎంత కాదన్న మనం, ఓకే. సో వచ్చినప్పుడే పోదామని చెప్పి 1000 రూపీస్ పర్ హెడ్, ఒక 300, 900, 1000, 300 రూపీస్ అట్లా పడుతున్నాయి పర్ డే. ఇది ఒక విధంగా బెటరే అనుకోండి. ఇప్పుడు నేను ఒక్కని పోయినా నాకు 1000 పడుతుంది, ఇద్దరం పోతే 500, ముగ్గురం పోతున్నాం 300, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాస్టల్ ఆర్ 300 ఇట్స్ వెరీ మచ్ బెటర్ నాకు తెలిసి. సో అంతే, ఇక పోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని గోల్డెన్ టెంపుల్ పోయి మంచి దర్శనం చేసుకొని లంచ్ చూస్తాం, బార్డర్ కాడికి వెళ్ళిపోతాం. చలో బాయ్ బాయ్. సో టెంపుల్ పోదామని చూస్తే ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు, ఇంచుమించు అంత ట్రాఫిక్ ఉంది. ఆయన చూద్దాం ఎంత టైం పడుతుందో. చలో. సో మీరు అక్కడ అనిపిస్తుంది కదా, షాహిద్ మదన్ లాల్ దింగ్రా అంట ఆయన, ఎవరో మరి హిస్టరీ మనకు తెలియదు, ఒకసారి చదువుదాం. Want to sacrifice my life again for భారత్, వందే మాత్రం. సో ముచ్చట ఏంటంటే, ఆయన మన ఇండియన్, ఆయన పేరు షహీద్ మదన్ లాల్ దింగ్రా. ఆయన ఏంటంటే 17 ఆగస్ట్ 1909లో లండన్ పోయిండు చదువుకుందామని గ్రాడ్యుయేషన్కి. బట్ అక్కడ డిస్రెస్పెక్ట్, వాళ్ళు చూసే విధానం చాలా చీప్గా ఉండేనంట. అండ్ మన తండ్రిని మన దేశాన్ని బాగా తిట్టి చదువుకోకుండా చేసి డిస్రెస్పెక్ట్ చేసి చంపేసిర్రు. సో ఆయన ఏం చెప్తున్నా అంటే, నాకు మళ్ళీ జన్మ ఎత్తాలని ఉంది, మళ్ళీ జన్మ ఎత్తి ఈసారి గెలిచి లైక్ మన దేశం కోసం మనం చెయ్యాలని ఉంది అని అంటున్నాడు. సో గ్రేట్ కదా. మనం ఇప్పుడు ఇవన్నీ వాల్యూ తెలుస్తలేదు కానీ అప్పట్లో చాలా చాలా సాక్రిఫైసెస్ చేసిర్రు వాళ్ళు. చాలా. సో ఇక్కడ బాగుంది కదా ఇది చూడ్డానికి, నాకు నచ్చింది. అండ్ 6 వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ లాగా, వాళ్ళు ప్రొటెక్టింగ్ పంజాబ్ అన్నట్టు ఉన్నది ఇక్కడ. అండ్ టెంపుల్కి ఎంట్రీ ఇటు పోదాం మళ్ళీసారిగా. నేను నైట్ సరిగ్గా రాలేదు కదా వ్యూ మన దాంట్లో. ఇప్పుడు చూడండి అవుట్లుక్ ఇది. ఇక అట్లా ఒక మంచి ఫోటో కొట్టుకోండి మెమరీకి. మార్నింగ్ వ్యూ గోల్డెన్ టెంపుల్ దర్శనం చూడండి ఎంత బాగుందో. అండ్ దీని పక్కనే లాంగర్ హాల్ అని ఉంది, ఇక్కడనే ఫుడ్ పెడతారు, పైసలు వేస్ట్ ఎందుకు బయట తినమని ఇక్కడనే తినేసి మా ఓన్ వెహికల్స్తో ఇండియా పాకిస్తాన్ బార్డర్కి అయితే వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయినాం. 25 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. చలో. వెళ్ళిపోదాం. సో పర్ బైక్ 11 రూపీస్, 2 bikes 22 రూపీస్ ఓన్లీ. క్యాష్ ఇవ్వాలి మనకి ఇంకా. చలో పోదాం ఇక. వీఆర్ ఎట్ బార్డర్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్. సో మన వాళ్ళు హెల్మెట్ సెట్ చేస్తారు. అండ్ ఇది ఎంట్రీ ఆఫ్ అవర్, దీన్ని షాహీ క్విలా అంటారు, షాహీ క్విలా గేట్. షాహీ క్విలా ఇండియా పాకిస్తాన్ బార్డర్ అని పిలుస్తున్నారు ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్, అటు వెళ్ళిపోదాం ఇక. చలో. సో ఇక్కడ చిన్న చిన్న షాప్స్. ఐ లవ్ మై ఇండియా, ఎస్ వి ఆల్వేస్ లవ్ ఇండియా. ఎగబడతాం అట్లా ఉంటుంది మనం. సే ఇండియన్ వితౌట్ ఎన్ ఇండియన్ మనమే.
సో చలో లోపలికి పోదాం ఇక, నీడ ఎండ చంపేస్తుంది. సో మనం చేతులకి భయ్య చంపకి, సో ఇంత దూరం వచ్చినప్పుడు కొంచెం వేసుకోకపోతే బాగా అనిపించదు అన్నట్టు. సో మనం లోపలికి పోయి ప్లేస్ అవన్నీ ఎట్లా మధ్యలో బెటరా, మీద బెటరా, కింద బెటరా అనేది చూసేద్దాం. చలో లెట్స్ గో. సో ఇక్కడ బార్డర్ కాడికి వచ్చినాం మేము. ఇక్కడ చూస్తే కేఫ్ ఉంది ఒకటి, కాఫీ తాగడానికి వచ్చినాము. బాయ్ మంచిగా పాట పాడుతుండు, లో మొల్ల మెలోడీగా హాయిగా పోతుంది అట్లా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, బిఎస్ఎఫ్ ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వెల్కమ్స్ టు యూ జేసీపీ అఠారి. సో వీఆర్ వెయిటింగ్ 3:30 ఎప్పుడైతుంది, ఎప్పుడెప్పుడు పోదామని మస్త్ ఎగ్జైట్మెంట్ ఉన్నాము. ఎందుకంటే మనం ఇసంటి మన జీవితంలో ఫస్ట్ టైం కదా. ఆల్మోస్ట్ 2:30 అయింది, ఇంచుమించు గంట పైనే ఉంది. జనాలు లైన్ చూడరి, మనకి ఏడికి పోయినా ఇంతే ఇక, అది ఆగది. చూడాలన్న ఎగ్జైట్మెంట్, నేనే ఫస్ట్ ఉండాలన్న ఎగ్జైట్మెంట్. తాతలు చిన్న చితక ఉన్న వాళ్ళందరూ ఇట్లుంటది మనది. సో వెళ్ళిపోదాం. సో మనకి భయ్య కలిసిండు, భయ్య కూడా చిన్న యూట్యూబ్ ఛానల్ ఉందంట. సో మంచిగా మాట్లాడుకున్నాం, ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. పవర్ బ్యాంక్ భయ్యకు దిగే జాయింగ్. కనిపిస్తారు కదా, అందరు వెళ్ళిరు, రెడీ అయిపోయారు. సో మ్యాండేటరీ థింగ్ ఈస్ ఒక ఐడెంటిటీ ప్రూఫ్, విచ్ ఈస్ ఫోన్లో ఉన్నా సరే ఆర్ డైరెక్ట్ ఉన్నా సరే అది చూసే లోపలికి పంపిస్తారంట. సో అంతే ఇక, లేడీస్ జెంట్స్ సపరేట్ లైన్, ఇటంతా బాయ్స్ అటంతా గర్ల్స్. సో లేట్ అయిపోయినా మేము మళ్ళీ ఆడికి నిలబడాలి. చలో జాయింగే. ఆఫ్టర్ హవర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఆర్మీ అయితే పంపించేస్తారు. జస్ట్ ప్రూఫ్ ఐడి చెక్ చేసి పోవాలి అంతే. చలో చలో. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ గేట్, లోపలికి అయితే పోతున్నాం ఇక. అండ్ సెక్యూరిటీ చెకప్ ఉంటుంది బేసిక్గా, నో ఎలక్ట్రిక్ డివైజెస్ అండ్ జనరల్ చెకప్. అది చేసుకొని అయితే ఇక ఆర్మీ వాళ్ళు లోపలికి పంపిస్తారు. చలో. సో కనిపిస్తుంది కదా మీద ఇండియా, అండ్ దాని లోపలికి వెళ్ళి చూడర్రి, మనకు చిన్నగా ఉర్దూలో రాసి ఉంది, తారీ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో మనీ అని చెప్తారు. దట్స్ ఇండియా. సో ఎంట్రీ గేట్ కనిపిస్తుంది, ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉంది. మీద పెద్ద అక్షరాలతో ఇండియా, పైన 2 రెపరెపరలాడుతూ ఎగురుతున్న జెండాలు. వావ్, సీరియస్లీ చాలా బాగుంది. చలో లోపలికి పోదాం, మస్తు ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే పాకిస్తాన్. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇండియా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. అండ్ అక్కడ పాకిస్తాన్ అండ్ ఉర్దూలో రాసి ఉంది, అది మనకు తెలియదు, మేబీ అది కూడా అదే ఉంటుంది. సో లైట్గా అట్లా మ్యూజిక్స్ కూడా స్టార్ట్ అయినాయి మన సౌండ్ స్పీకర్లో. అండ్ ఇక్కడ చూడవచ్చు, గురు విష్ణు సో ఇది మన బేసిక్ చిన్నప్పటి నుంచి వింటున్నాయి. ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ గురు 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 గురువు తర్వాతనే పేరెంట్స్ యాక్చువల్లీ. బట్ ప్రజెంట్ జనరేషన్కి అది తెలియకుండా పోయింది. వెరిఫైడ్ పర్సన్స్తో చిన్న చిన్న స్నాక్స్ అవి ఇవి తీసుకోవడానికి వీళ్ళు కూడా ఉన్నారు. నేను చూసిన ప్రకారం అయితే ఐస్ క్రీమ్స్, కాఫీ, ఇప్పుడు కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నా. చూద్దాం ఇంకేమేమి ఉంటాయో, ఐ విల్ అప్డేట్ యూ. ఒక్కసారి ఇక్కడ వైబ్ చూడండి ఎంత బాగుందో. అండ్ ప్రతి ఒక్క మ్యూజిక్, ప్రతి ఒక్క వైబ్ చూడండి. ఒక్కసారి అమ్మని చూడండి, ఏజ్ ఎంత ఉన్న దేశభక్తి అట్లుంటది, క్రేజీ ఉండే. సో గర్ల్స్ అందరినీ పిలిచింది అన్నట్టు డాన్స్ చేయడానికి. ఒక్కొక్కరు మామూలుగా ఎంజాయ్ చేస్తలేదు. వైఫ్ మాత్రం చాలా 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 బాగుంది. ఓన్లీ గర్ల్స్ అని చెప్పారు. ఏజ్ తో సహా సంబంధం లేదు, పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు.
సో ఎట్ ద ఎండ్ ఏమవుతుందంటే ఆ ఫ్లాగ్ ఈ ఫ్లాగ్ తీసేస్తారు అన్నట్టు కిందికి మెల్ల ఒక టైం తోటి, రెండు ప్రాపర్ టైం తోటి. అండ్ ఇక్కడ జరిగేది అదే. సో అంతే, ఇక ఆల్మోస్ట్ అయిపోయింది, వెళ్ళిపోవాలి. आप सभी देशवासियों का बीएसएफ की तरफ से जेसीपी अटारी पधारने के लिए हार्दिक धन्यवाद। సో ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది కదా, రెండు మన జెండాల మధ్యలో ఆ పాకిస్తాన్ బార్డర్ అండ్ ఇటు వచ్చేస్తే మన ఇండియా బార్డర్. సో వీఆర్ మేనిఫెస్టెడ్ దిస్ క్రేజీ. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ అవుట్. అంతే, చాలా చాలా బాగుంది. దిస్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియల్లీ గుడ్. అందరు చేయాల్సింది. నీకు ఇన్ని రోజులు దేశభక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్లేస్కి వచ్చినాక గూస్ బంప్స్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక 1-2 అవర్స్నే. అలాంటిది ఇట్లాంటి ప్లేస్లో మొత్తం బతికినాం అనుకో, ఎందుకు రాదు, ఎందుకు అంత ప్రౌడ్గా ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం మనం. సో అంతే, చాలా బాగుంది. అరిసి గొంతు అయింది యాక్చువల్లీ. బై. అండ్ మేము పెరేడ్ చూసుకొని బయటకు వద్దామని చూస్తున్నాం. అప్పుడు నేను రీల్ పెట్టిన ఇండియా ఫస్ట్ అండ్ లాస్ట్ రెస్టారెంట్ అని. అటు సైడ్ బార్డర్కి ఇండియా, ఇటు సైడ్ బార్డర్కి పాకిస్తాన్కి ఇదే ఫస్ట్ రెస్టారెంట్. సో అదొక ఆయన పాట పాడుతుండే, మన అందరూ ఎంజాయ్ చేస్తారు, మంచిగా డ్యాన్స్ చేసుకుంటారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే డ్యాన్సే వైబ్, పంజాబీ స్టెప్స్. ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళు కూడా. సో హ్యూజ్ ట్రాఫిక్ ఎట్ అవుట్ ఆఫ్ ది ఏమంటారు బార్డర్ గేట్. సో ఇక్కడ మనకు బస్సు స్పాట్ అయింది. ఇది డబుల్ డోర్ బస్. అండ్ యూ కెన్ సీ అందరు మీదకి కూర్చోరు, ఇక డబుల్ డెక్కర్ బస్ ఇన్ పంజాబ్. సో బైక్ అయితే తీసుకొని అట్లా హాయిగా వెళ్ళిపోతున్నాం. ఇక చలో రూమ్కి అయితే పోదాం. ఛార్జింగ్లు కూడా లేవు అస్సలే.